లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మంత్రి. ఇక లూయిస్ బ్రెయిలీ అందులకు మాత్రమే కాదు, సమాజానికి వెలుగు చూపిన మహనీయుడని కొనియాడారు. తాను ఒక మంత్రి మాత్రమే కాదని, దివ్యాంగులకు అన్నలా తోడుగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. కుట్టే వృత్తి చేసే కుటుంబం. బాల్యంలో అతను పుట్టినప్పుడు కళ్ళు ఉండేది, అనుకోకుండా వారి యొక్క మధ్యలో వారి 2 కళ్ళు పోయినాయి. ఆ 2 కళ్ళు పోయినటువంటి సందర్భంలో కూడా ప్యారిస్ వాలంటీర్స్ లో ప్రారంభించిన అందుల పాఠశాలకు చదువుకోవడానికి వెళ్ళాడు. అప్పుడేకి అమల్లో ఉన్నటువంటి లైన్ టైప్ పద్ధతి చదువుకొని 17 సంవత్సరాల వయసులోనే అదే స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. మరి పగలు విద్యార్థులకు బోధిస్తూ రాత్రులకు అందరికి తేలికగా చదువుకలిగే విధంగా, రాయగలిగే విధంగా ఒక ప్రత్యేకమైన లిపిని తయారు చేసినారు. ఈరోజు క్యాలెండర్ ఉంది, మా మీడియా మిత్రులకు కూడా పంపిస్తాం ప్రతి ఒక్క క్యాలెండర్. ఆ లిపి ఇట్లా పుట్టుకుంటే తెలుస్తుంది, ఆ సిగ్నల్తో ఆ క్యాలెండర్ ఏ విధంగా ఉన్నది మా డైరెక్టర్